యేసు త్వరగా రాబోచున్నాడు. Our Lord is going to come very soon. ఆయన యొక్క రాకడకు ముందుగా దేవుడు తన యొక్క సంఘాన్ని తన యొక్క రాజ్యముగా భూమి మీదనే ప్రభు కట్టుచున్నాడు. Before he is coming, God is building up his congregation for his coming. ఒక వ్యక్తి భూమి మీద దేవుని రాజ్యంగా కట్టబడకపోయినట్లయితే, if a man is not built up as the kingdom of God on this earth, పరలోకంలో కూడాను అతడు దేవుని యొక్క రాజ్యముగా మార్చబడలేడు. he will not be transformed as the kingdom of God even in heaven. అందుకే దేవుడు ఈ భూమి మీదనే మనలందరినీ తన అమూల్యమైన రాజ్యముగా ప్రభు కట్టుచున్నాడు. That is why God is building up as his precious kingdom even on this earth itself. మన యేసు ఇంకను ఎందుకు రావటలేదు అని కొద్దిమంది ప్రశ్నించే గ్రూప్ జనులు భూమి మీద కనపడుచున్నారు. Maybe there are people who are questioning that why our Lord is not coming. దేవునికి స్తోత్రం. Praise be to God. అయితే యేసు ఎప్పుడు రావాలి అన్నది మనకంటే ఎక్కువగా మన ప్రభు ఎరిగున్నాడు. God knows that at which particular time he should come. He knows it very well. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం రమ్ము ప్రభువా అని అడగడం కంటే నన్ను నీ రాజ్యముగా మార్చు ప్రభువా అని అడగడం చాలా శ్రేష్టమైనది. It is better to pray, Lord, take me in your coming. It is better, Lord, prepare me for your coming. దేవుని యొక్క రాజ్యం ఎలాగో ఉన్నది, how the kingdom of God will be, దేవుడు తన రాజ్యమును ఎలాగ కట్టుచున్నాడు, how God is building up his kingdom. పద్మాస దివిలో యోహాను భక్తుడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వర్ణించిన కొన్ని కార్యాలను మనం చూడవచ్చు. We can see how John was describing about the kingdom of God in Patmos island. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేం పట్టణాన్ని గురించి వ్రాయబడినది. In Revelation 21 about the new Jerusalem it is written. ఇక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము అనేటువంటి మూడు మాటలు మనం గుర్తించవచ్చు. Here we can see about three things, that is the new new earth, new heaven and also the new Jerusalem. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి ఉన్న 2 వచనాలు చదువుదాం. Let's read Revelation 21:1 and 2. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రములు. Praise be to God. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూసితిని. And I saw new heaven and a new earth. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినది. And the first heaven and the first earth were passed away. సముద్రము కనిపించటలేదు. And there was no more sea. నూతన యెరూషలేం అనేటువంటి ఒక పరిశుద్ధ పట్టణమును నేను చూసి ఉన్నాను. Also I saw a holy city, New Jerusalem. భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకంలో నుండి దేవుని వద్ద నుండి దిగువచ్చుట నేను చూసితిని. It was prepared as a bride adorned for her husband, and it was coming down from God out of heaven. ఈ యొక్క వచన ఆధారాలతోనే దేవుని యొక్క రాజ్యములో అనేక నివాస స్థానాలు ఉన్నాయని మనం కనుగొనుచున్నాము. On holding this as the base key verse, we can understand that in God's heaven there are many different kinds of dwelling place. మన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు నా తండ్రి రాజ్యములో అనేక నివాస స్థానాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి ఉన్నారు. When our Lord was on this earth, he mentioned, he told that there are many mansions in my Lord's మీ kingdom. హృదయములను కలవరపడనీయకుడి. Do not be troubled. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి. There are many mansions in my Lord's. యేసు చెప్పిన ఆ మాటకి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యోహాను భక్తుడు తెలియపరుస్తున్న ఈ ప్రకటనకి రెండు ఒకే విధమైనటువంటి కార్యాన్ని బయలుపరచుచున్నది. The words uttered by our Lord and the words told by John, both are the same. దేవునికి స్తోత్రములు. Praise be to God. యోహాను భక్తుడు ఇక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చూసి మనకు రాయిచున్నాడు. Here John, he saw the new heaven and new earth and returned this. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని గురించి ఆయన వ్రాయిచున్నాడు. Also he is writing about a new Jerusalem. దేవునికి స్తోత్రములు. Praise be to God. నూతన యెరూషలేము అన్నది నూతన నిబంధన సంఘం యొక్క భక్తులకు కాకుండా పాత నిబంధన భక్తులకు దేవుడు ఈ యొక్క పట్టణమును సిద్ధపరచట లేదు. This new Jerusalem, holy city, it was prepared only for the New Testament believers, not for the Old Testament believers. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం రక్షణ, మారుమనసు, అభిషేకం ద్వారా ఆ అనుభవాలు ఉన్నంత మాత్రాన నూతన యెరూషలేం పట్టణముగా మార్చబడలేము. We are not changed as the New Jerusalem citizens because of our salvation and all. ప్రకటన 21వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు కూడాను నూతన యెరూషలేం యొక్క పట్టణ
పట్టణాన్ని గురించి ఆ భక్తుడు వర్ణించుచున్నాడు. Here John is describing about the new Jerusalem holy city from the verse 2 to 27. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ పట్టణం ఏ విధంగా ఉంటాది అని మనం గ్రహించుకున్నట్లుగా కొన్ని మాటలు ఇందులో వ్రాయబడి ఉన్నవి. Here there are many things written so that we may understand how this city is. దేవునికి స్తోత్రం. Praise be to God. రక్షణ మారుమనసు అభిషేకం ద్వారా Through our repentance, salvation and the anointing, క్రీస్తు సంఘములో మనం చేర్చబడి ఒక రాయిగా కట్టబడడం మాత్రమే కాకుండా not only that we are gathered into the church and being built as the stone in the church, మనం ఇంకను అనేక సంపూర్ణమైనటువంటి మార్గాల గుండా నడిచి వెళ్ళవలసి ఉన్నది. there are many ways that we have to pass through to be perfected. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ పట్టణమును ఎంతో దేవుడు అందముగా దీనిని కట్టుచున్నాడు. God is building it as a very great beautiful city. ఒక రోజు ఒక పరిశుద్ధుడు ఈ యొక్క అధ్యాయం చదివేటప్పుడు ఈ నూతన యెరూషలేం పట్టణం ఎంత పెద్దదై ఉంటాది అని ఇమాజిన్ చేసి ఒక మాట చెప్పాడు. So when a man of God was reading this chapter, he imagined the beauty of this city and he said like this. ఈ యొక్క నూతన యెరూషలేం పట్టణం అన్నటువంటిది చాలా విశాలమైనటువంటి దేశం. It's a very wide nation city. అమెరికా అంత రెండింతలైన గొప్ప పట్టణం అని అతను వర్ణించున్నాడు. It is much bigger than America. It is a double bigger. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల కంటే అమెరికా అన్న దేశం అగ్రరాజ్యంగా కనబడుచున్నది. And among all the nations, America is much treated as a very higher one. ఆ యొక్క రాజ్యము కంటే రెండింతలైన పెద్ద పట్టణాన్ని దేవుడు మన కొరకు కట్టుచున్నాడు. God is building a city which is in twofold measure wide than America. దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? From this, what do we understand? ఈ భూమి మీద ఎవరెవరైతే ఒకసారి రక్షణ మారుమనసు అభిషేకం పొంది ఉన్నారో వారిని ఎవరిని దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. God will never leave all the people who are repented, saved and anointed on this earth. వారినందరినీ దేవుడు తన రాజ్యముగా మార్చి తన దేశానికి తీసుకుపోవడం కోసమే ఆయన విశాలమైన దేశాన్ని మన కొరకు కట్టుచున్నాడు. To take all these people into his kingdom only, he is building this very big city. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19-20 వచనాలు ఇవాళ ఉదయకాలం మనం ధ్యానించుకోబోచున్నాము. We are going to meditate Revelation 21:19 and 20 in this morning. ఈ పట్టణం యొక్క ప్రాకారపు పునాదులు అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. This the foundations of the wall of the city were garnished with all manner of precious stones. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక దేశాన్ని ఒక యొక్క బిల్డింగ్ ను కట్టాలంటే దానికి ఒక పునాది రాయి అన్నది లేకుండా కట్టబడదు. We cannot build a building without putting the foundation for it. అందుకే మన యొక్క యేసు ఇక్కడ మనకు పునాది రాయిగా మార్చబడి ఉన్నాడని పౌలు సెలవిస్తున్నాడు. That's why Paul is telling that our Lord himself has become as the foundation for us. అపోస్తలులు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని తీసి ఉంచుకున్నట్లయితే, if you just take Ephesians second chapter, మనమందరము ఒక దేవుని పట్టణంగా ఒక నివాస స్థలంగా మార్చబడుట కోసం to be transformed as God's own city. Here దేవుడు ఒక ముఖ్యమైన మూలరాయిగా ఆయన మొట్టమొదటిగా మార్చబడి ఉన్నాడు. our Lord was changed as a cornerstone for us. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం 2వ అధ్యాయం 19వ వచనం నుండి గమనించినట్లయితే, if you just take note of this second chapter 19th verse onwards, కాబట్టి మీరు ఇక మీదట పరిజనులు పరదేశులై ఉండక, therefore you are no more strangers and foreigners, పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ఇంటి వారే ఒకే పట్టణముగా కట్టబడాలి. but fellow citizens with saints and of the household of God, and are built upon the foundation of the ఈ apostles. యొక్క పట్టణానికి యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా కనబడుచున్నాడు. And Jesus Christ himself being the cornerstone. ప్రవక్తలు వేసినటువంటి అపోస్తలు వేసినటువంటి ఆ పునాది మీద మీరు కట్టబడుచున్నారు. You are being built on the foundation of the apostles and the prophets. ప్రతి కట్టడము యేసులో చక్కగా అమర్చబడాలి. Every city has to be built on our Lord himself. ప్రతి రాయి ప్రతి అమూల్యమైన రాయి క్రీస్తులో చక్కగా అమర్చబడి కట్టబడాలి. Even every stone and the precious stone, it has to be firmly framed together. అపోస్తలు ప్రవక్తలు అనేటువంటి ఈ యొక్క పునాదురాలు కూడా చక్కగా అమర్చబడి ఆ దేశం కొరకు అలంకరింపబడి కట్టబడాలి. Even the stones of apostles and prophets also should be framed as a very in a better way. అది పరిశుద్ధమైన దేవాలయముగా మార్చబడుచున్నది. Only then it will be built as a holy temple for God. ఆయనలో మీరు
కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండినట్లుగా కట్టబడుచున్నారు. In whom ye are also builded together for an habitation of God through the Spirit. ఇక్కడ ఈ దేశాన్ని కట్టేది ఎవరు? Who is building this ఈ city? పట్టణాన్ని కట్టేది ఎవరు? Who is building this city? ఇక్కడ నిన్ను నూతన యెరూషలేము పట్టణంగా కట్టేది ఎవరు? Who is building this new Jerusalem city? దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నిన్ను ఒక దేవుని యొక్క దేశముగా పట్టణముగా ఈ భూమి మీద కట్టుచున్నది. The anointing of the Spirit of God only is building you as His own holy city. ఈ పట్టణం ఎలాంటిది? How this city is? 10 రోజుల నుండి ఇడిచిపెట్టి వచ్చేటువంటి పట్టణం కాదు. It's not a one which will get broken within a 10 days. అందుకే ఈ వచనంలో మనం చదువుచున్నాము. That's why we are reading in this verse. దేవునికి నివాస స్థలమై ఉండినట్లుగా, నిత్య నివాస స్థలమై ఉండినట్లుగా మనం కట్టబడుచున్నాము. We are being built so that we may be an habitation and the eternal one for God. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? What do we understand? మనమందరము క్రీస్తులో చక్కగా పేర్చి అమర్చి కట్టువాడు ఆత్మదేవుడు. The Spirit of God is the one who is just putting it as in the right place and framing us up and building us. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ దేవుడు ఎలాగా పట్టణాన్ని కట్టుచున్నాడు? How He is building this city? 21వ అధ్యాయము 19వ వచనంలో In Revelation 21:19, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. and the foundations of the wall of the city were garnished with all manner of precious stones. నానా విధములైనటువంటి రత్నములతో ఆ యొక్క పట్టణం యొక్క పునాదులు అలంకరింపబడుచున్నాయి. This foundation was decorated with all manner of precious stones. మనం కూడా 21వ అధ్యాయము 2వ వచనంలో చదివాము, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. Here in 21:2 we read that it was prepared as a bride adorned for her husband. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ యొక్క 19వ వచనం 20వ వచనంలో ఇంచుమించుగా 12 రాళ్లతో ఆ పట్టణము పునాదులు వేసి అలంకరింపబడినది. Here in 19 and 20 we can see that a city was decorated with 12 different kinds of stones. ఈ 12 రాళ్ల గురించి ఇంచుమించుగా ఇంకను 2 ప్రదేశాలలో ఇది కాకుండా మనం చదవగలం. About this 12 stones in another place, in another 2 places also we can read. అన్ని వాక్యాలు చదవడానికి వీలు పడదు. మీరు వాక్యాలు కావాల్సింటే కూర్చుకొనవచ్చును. You can just note down the verses. The time doesn't permit us to read. అహరోనని యాజకుడు ధరించుకునేటువంటి అంగీలో అతని వస్త్రములో కూడాను ఈ 12 రాళ్లను మనం చూడవచ్చు. Even on the garment of the Aaron also we can see all these different నిర్గమకాండం 28వ అధ్యాయము 17 నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ 12 రాళ్లు అక్కడ మనం చూడవచ్చు. in Exodus 28:17 onwards also we can see about this different. నిర్గమకాండం 28వ అధ్యాయం 17 నుండి 20 వచనముల వరకు. From 17 to 20 of Exodus 28 we can read about these precious stones. దేవునికి స్తోత్రం. Praise be to God. రెండవదిగా Secondly, తూరు యొక్క రాజులు అలంకరణ మనం చూడవచ్చు. the decoration in the Puri also. తూరు యొక్క రాజులు, కింగ్ ఆఫ్ తూరు, King of Tur, on him also we can see these decorations. ఆ యొక్క తూరు పట్టణములో ఉండేటువంటి రాజులు ఈ విధమైన రాళ్లతో వారిని తమ్ములు తాము అలంకరించుకుంటారంట. The king of the Tur, he decorated himself with these 12 different kinds of precious stones. దాని గురించి ఎసెకేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. About this in Ezekiel 28:13 it is written. మరి మూడవదిగా యెరూషలేము పట్టణములో యెరూషలేమును ఈ యొక్క 12 రాళ్లతో దేవుడు అలంకరింపజేయుచున్నాడు. Here and in third place that is in Jerusalem, God has built this with these 12 different. ఒకటి అహరోను యొక్క వస్త్రములోను, One is that on the garment of Aaron. రెండోది తూరు యొక్క రాజుల యొక్క అలంకరణలోను, And secondly on the garment of the king of Tur. మూడోది యెరూషలేము యొక్క పట్టణములోను. And the third is the Jerusalem city. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ 12 విధములైన రాళ్ల యొక్క విశేషత ఏంటి? What is the speciality of this 12 precious ఎందుకు stones? తూరు రాజులు ఈ యొక్క 12 విధములైన రాళ్లతో తమ్ములు తాము అలంకరించుకొనుచున్నారు? Even the king of Tur also has decorated himself with these 12 precious stones. ఈ రోజుల్లో చాలా మంది అలంకరణ నిమిత్తమై ఈ యొక్క రాళ్లను వస్త్రాలలో కూడా పొదిగిస్తున్నారు. Even many people are putting it on their garments for the decorative purpose. ఒక దేశానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమె కూడాను ఆమెకి 12,000 వస్త్రములు ఈ విధమైన రాళ్లతో అలంకరించుకుని రోజు ధరించుకునేదంట. Even one chief minister of a particular state, she was also decorating herself with 12,000
different kinds of dress. She has put it on this different types of sarees. sarees. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవునికి స్తోత్రం. Praise be to God. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? What do we understand? అలంకరణకు అందానికి ఈ యొక్క 12 విధములైన రాళ్లను ఉపయోగింపబడుతూ ఉన్నది. For beautification and decoration, these 12 different kinds of precious stones are used. మొట్టమొదటి రాయికి పేరు The first name of the stone is, సూర్యకాంతపు రాయి. that is the jasper. దీనికి దేవుడు మనకు ఆత్మీయమైన అర్థాలు అనుగ్రహించున్నాడు. God has given a spiritual meaning for ఈ this. 12 రాళ్లతో తను తాను యెరూషలేము పట్టణం కట్టబడినట్లుగానే As the city, the New Jerusalem city was built with these precious మనం stones, కూడా ఈ దినాలలో 12 రాళ్ళు విధములైనటువంటి అర్థములతో కూడిన ఆత్మీయ స్వభావాలను మనం అలంకరించుకోవాలి. we should also decorate ourselves with the 12 different kinds of spiritual characters. మొట్టమొదటి రాయికి పేరు The name of the first stone, సూర్యకాంతపు రాయి. that is the jasper. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ సూర్యకాంతపు రాయి అంటే అర్థం ఏంటి? What is the meaning of this? ఇది నీతి యొక్క పరిపూర్ణతను చూపించుచున్నది. It shows the perfection of righteousness. నీతి యొక్క పరిపూర్ణతను చూపించే ఈ రాయికి పేరే సూర్యకాంతపు రాయి. So that jasper is the one which shows the perfection in ఈ righteousness. క్రైస్తవ యొక్క జీవితంలో In our Christian life, బాప్తిసంతో కూడా దైవ నీతి అనేది మన యొక్క జీవితంలో ప్రారంభించబడుతున్నది. by through baptism, God's righteousness. ఈ 12 విధములైనటువంటి రాళ్లలో మొట్టమొదటి రాయి పేరు సూర్యకాంతపు రాయి. The first name of the stone is jasper. ఈ యొక్క సూర్యకాంతపు రాయికి పేరే నీతి యొక్క పరిపూర్ణత అనే ఆత్మీయమైన అర్థం The ఇచ్చుచున్నది. spiritual meaning of this is the perfection in whole righteousness. సూర్యకాంతపు రాయిలో 2 రంగులు మనం కనుగొనవచ్చు. We can see 2 different colors in this jasper. తెలుపు రంగు గోధుమ రంగు కలిసినటువంటి ఆ రాయికి పేరే సూర్యకాంతపు రాయి. The white color and also the wheat color, which is mixed together, that's found in the jasper. నీలి రంగుతో కలిసిన ఆకుపచ్చ రంగులో ఇది కూడా ఉంటాది. Even it is having the blue color mixed with the green, that's also there in this. ఇది వజ్రం లాగా చాలా గట్టిగా కఠినమైనది. It's like a diamond, it's a very hard. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ యొక్క నీతి యొక్క పరిపూర్ణతను బయలుపరిచే సూర్యకాంతపు రాయి స్ఫటికమైనది. It is very crystal clear, this jasper is. దేవునికి స్తోత్రం. Praise be to God. స్ఫటికము అంటే తెలుగులో అర్థం ఏంటంటే, What is this crystal clear? It means, ఇప్పుడు అద్దము ఇంతలా ఉన్నా కిలో ఉన్నా 2 కిలోలు ఉన్నా ఇటువైపు నుంచి అటువైపు అది తిన్నగా మనకి ఏ వస్తువు ఉంచినా గానీ కనపడతాది. whether it is very big or widthy or lengthy, it is very transparent. You can see from the other side from one side. దానికి పేరే స్వచ్ఛమైన స్ఫటికము. It's called as a crystal clear one. ఈ యొక్క జీవితంలో In this life, చేదు లేకుండా జీవించబడే జీవితాన్ని ఇది చూపించుచున్నది. it shows a life which is without any bitterness. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ రాయి ఎలాంటిది? How this stone is? ఇది వజ్రం వలె చాలా కఠినమైనది. It's like very hard like a diamond. యెషయాయేలు గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు మనం వెళ్ళినట్లయితే, If you read Ezekiel 3:8 and 9, యెషయాయేలు గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు. ఇదిగో వారి ముఖం వలను నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలను నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వల్లే చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. దేవునికి స్తోత్రములు. praise be to God. ఇదిగో వారి ముఖములే నీ యొక్క ముఖమును కఠినమైనదిగా నేను చేయుదును. Behold, I have made thy face strong against their faces. ఇక్కడ దేవుడు ముఖమును గురించి మనసును గురించి మాట్లాడుచున్నాడు. Here God is speaking about the faces and the man. ఈ యొక్క జీవితంలో అనేక పోరాటాలతో నలిగిపోతున్న దేవుని యొక్క బిడ్డలు ఒకరొకరిని దేవుడు సూర్యకాంతపు రాయిలాగా మార్చబోచున్నాడు. God is going to change everyone as the jasper, all those who are undergoing many troubles in their life. వారి యొక్క నుదురు నీ నుదురు వలె కఠినమైనదిగా నేను చేయుదును. I am going to make your forehead strong against their foreheads. వారు యొక్క నొసటి మీద దేవుని యొక్క నామం రాయబడి ఉంటాది. Upon their forehead God's name is written. మీరు మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే, witchcraft,
If you go into a witchcraft, మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళితే if you go into a magician, ఎవరికైనా ఒక వ్యక్తికి మంత్రం తంత్రం ఏదైనా చేయాలన్నట్లయితే వారి యొక్క నుదుటి భాగాన్ని చక్కగా తిన్నగా వాళ్ళు పరిశీలన చేస్తారంట. firstly they will check their forehead. దేవునికి స్తోత్రం. Praise be to God. దావీదు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గొల్లియాతు యొక్క నుదుటి భాగాన్ని చక్కగా పరిశీలన చేసి అక్కడ మాత్రమే దెబ్బ కొట్టాడు. Even David, when he went for battle against Goliath, he examined the forehead of the Goliath from far off distance and he hit the stone ఈ there. రోజున దేవుడు దేవుని రాజ్యానికని నేను ఏర్పరచుకోలేదు. God has not called you for his kingdom. జగత్ పునాది వేయబడకు ముందుగానే ప్రభు క్రీస్తు యొక్క ప్రేమలో మనలందరినీ ఆయన రాజ్యం కొరకు ఏర్పరచుకుని ఉన్నాడు. Even before the foundations of this earth itself, God has called us for his ఆ దినం మొదలుకొని మరణ దినం వరకు కూడా దేవుని యొక్క నామం నీ నుదుటి వద్ద నుండి చెరిగిపోబడదు. even from that day onwards till you face the death, till then even his name should not be taken away from your forehead. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ దేవుడు కొన్ని సందర్భాలలో నీ యొక్క నుదుటిని కఠినం చేస్తా ఉన్నాడు. Here at some times, at some particular situations, God will make your forehead as a hardened one. నీ నుదురు చెక్కుముకి రాత కంటే ఇంకా గట్టిగా నేను చేయదు నేను మాట్లాడుచున్నాడు. Here God is telling that I will make your forehead strong against their foreheads. వారికి భయపరకము, వారి యొక్క తిరుగుబాటు చేయి వారికి నువ్వు ఎన్నడూ చూసి భయపడవద్దు. Do not be dismayed at their looks, though they be a rebellious house. దేవునికి స్తోత్రం. Praise be to God. దానికి పేరు సూర్యకాంతపు రాయి. So that type of stone is called as a jasper. సాతాను చూసి భయపడిపోవద్దు. Do not be afraid of Saturn. వ్యాధిని చూసి భయపడిపోవద్దు. Do not be afraid of the sickness. శత్రువును చూసి భయపడిపోవద్దు. Do not be afraid of your enemies. ఈ యొక్క లోకంలో విరోధంగా పోరాడే సాతాను యొక్క కార్యాలను చూసి భయపడిపోవద్దు. Do not be afraid of all the satanic works that is against you. కారణం ఏంటి? What is the reason? నీ దేవుడు అయిన యెహోవా నిన్ను సూర్యకాంతపు రాయి వలె మార్చుచున్నాడు. Because your God, Lord, is changing you as a jasper stone. దేవునికి స్తోత్రం. Praise be to God. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో In the Philippians first chapter, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాలలో మనం గమనించుచున్నాము. if you read 9, 10 and 11, ఇక్కడ ఫిలిప్పీయులకు పౌలు రాయిచున్నప్పుడు when he was writing to Philippians, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగిన వారగుటకు and I pray that your love may abound yet more and more knowledge in all that. మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై, that ye may approve things that are excellent, that ye may be sincere and without offense till the day of Christ. అందుకు ప్రతిరోజు అభివృద్ధి పొందుచూ ఉండాలి. So you should, every day you should grow in that. మీరు యేసుక్రీస్తు యొక్క దినమున till on the day of Christ నీతి ఫలములతో నిండుకొనిన వారై, you should be filled with the fruits of righteousness. క్రీస్తు వలన ఆయన నీతి ఫలములతో నిండుకొనిన వారై, you should be filled with the fruits of righteousness which are by Jesus ప్రియమైన Christ. దేవుని పిల్లలారని, you are being called by God. ప్రియమైన దేవుని పిల్లలారని, my dear child of God. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాయిచున్నప్పుడు, unto the Philippians when Paul is writing, మీరు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై, you are being filled with the fruits of righteousness by Jesus Christ. యేసు త్వరగా రాబోచున్నాడు. Our Lord is going to come very soon. ఆయన రాకడలో నువ్వు సూర్యకాంతపు రాయిగా మారితేనే ఆయన దేశంలోనికి ప్రవేశించగలవు. only when you are changed as a jasper stone you will enter into his kingdom. ఈ క్రీస్తు వలన మాత్రమే నీకు నీతి ఫలము అనుగ్రహించబడతాది. only through Christ you will receive the fruits of righteousness. దేవునికి స్తోత్రములు. Praise be to God. నీతి ఫలముతో నిండుకున్న వారిని యేసుక్రీస్తు యొక్క రాకడ దినమున కొనుపోబడతారు. all those who are filled with the fruits of righteousness, they will be caught up in our Lord's coming. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇది మొదటి విషయం. This is first thing. సూర్యకాంతపు రాయిలో ఉన్న మొదటి అంశం. This is the first thing that we can learn from the jasper ఈ stone. సూర్యకాంతపు రాయిలో ఉన్న రెండో అంశం ఏంటి? what is the second thing? ఇది ఎక్కడ ఉంటదంటే Where it will ప్రధాన be? యాజకుని యొక్క న్యాయ విధాన పతాకంలో కూడా ఈ రాయిని మనం చూడవచ్చు. we can where it will be on the garment of the high priest. నిర్గమాకాండం 28వ అధ్యాయం 20వ వచనంలో చదువుచున్నాము. in Exodus 28:20 we read, సూర్యకాంతపు రాయి మీద చెక్కబడిన ఒక పేరును మనం కనుగొనవచ్చు. we can see a name written on the jasper ఈ stone. ప్రధాన యాజకుని యొక్క రొమ్ము భాగాన 12 విధములైన రాళ్ళు పొదిగించబడి
ఉంటాయి. On the chest of the high priest we can see that 12 stones are దానికి పేరే న్యాయ విధాన పథకము అని అంటున్నాం. it's a garment for judgment. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుడు అతని రొమ్ము భాగాన్ని వాటిని ఉంచడానికి గల కారణం ఏంటి? Why God has kept it on the chest? యాజకుడు ఎప్పుడు దేవుని పిల్లలను తలంచుకొని స్తోత్రం చెప్పి వారిని జ్ఞాపకపరుచుకున్న అనుభవాన్ని చూపించుచున్నది. It shows an experience of remembering the children of God and praying for them every time. యాజకుడు దేవుని యొక్క పిల్లలను గమనించి వారి కొరకు స్తోత్రాలు చెప్పే అనుభవాన్ని బయలుపరచుచున్నది. It shows the experience of the priest remembering the children of God and praying and praising for వారు them. యొక్క సేవను దుఃఖంతో చేయకూడదు, సంతోషంతో చేసినప్పుడే అది ఆశీర్వాదం కలుగుతాది. They should not do their ministry with grief but with all the joy. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ సూర్యకాంతపు రాయి మీద ఒక పేరు చెక్కబడి ఉంటాది. Here on this jasper stone one name is engraved. ఆ పేరుకు పేరు నాఫ్తలి. That name is Naphtali. దేవునికి స్తోత్రం. Praise be to God. నఫ్తలి అనే పేరు దాని మీద రాయబడి ఉంటాది. On that jasper stone Naphtali name is written. నఫ్తలి అంటే అర్థం ఏంటి? What is the meaning of Naphtali? ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనములో దానికి పేరు ఇవ్వబడింది. In Genesis 38 the name is written. పోరాడి గెలిచెను అనే రెండు మాటలను మనం చదవచ్చు. ఆదికాండం 30వ అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితుననుకొని అతనికి నాఫ్తలి అని పేరు పెట్టెను. Here we can see that the meaning is I have wrestled and I have prevailed. పోరాడి గెలిచెను. I have wrestled and I have prevailed ఆ over. నాఫ్తలి యొక్క రాయి మీద, ఆ యొక్క సూర్యకాంతపు రాయి మీద రాయబడిన ఆ నాఫ్తలి అన్నటువంటి పేరు మనం గుర్తించుచున్నాం. We read about the name that was written on the jasper stone. ఈ యొక్క నీవు ఒక జాస్పర్ టోన్ గా మారినట్లయితే If you are changed as a jasper stone, నీ మీద దేవుడు ఒక పేరు రాస్తాడన్నమాట. on you God is writing a name. ఏంటా పేరు తెలుసా? What is that name? పోరాడి గెలిచెను. You have wrestled and overcame. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం పోరాడి గెలిచేటువంటి దేవుని బిడ్డలుగా మార్చడానికి దేవుడు నిన్ను సూర్యకాంతపు రాయిగా మార్చుచున్నాడు. God has changed you as a jasper stone so that you may wrestle and prevail. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకే మనం ఈ లోకంలో పోరాటాలను ఎదుర్కోవాలి, పోరాటాలను గెలవాలి, పోరాటం మీద విజయం పొందాలి. That is why we should face the wrestlings and we should prevail over them. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో In Revelation 19, 21వ అధ్యాయము 19వ వచనంలో in 21:19, రెండో రాయి పేరు యొక్క చదువుచున్నాము. we are reading about the second name. రెండో రాయికి పేరు నీలి రంగు రాయి. The second name is the sapphire. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని యొక్క ఈ యొక్క నీలి రంగు రాయి అన్నటువంటిది అనేక ఆత్మీయమైన ఆశీర్వాదాలను చూపించుచున్నది. This sapphire stone which is blue in color, it reveals many different spiritual meanings. నీలి రంగు అన్నది దైవిక విధమైన ప్రేమను బయలుపరుస్తుంది. It shows a godly love. దేవుడు ప్రేమై ఉన్నాడు. God is love. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. He is full of love. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్ని కూడాను దేవునికి మనిషికి సంబంధించిన ప్రేమతో కూడిన ఆజ్ఞలను దేవుడిచ్చాడు. Even all the commandments which he has given, it is related to man and God and it is full of love. ఆకాశం కూడా నీలి రంగు కలర్ లోనే దేవుడు సృష్టించి ఉన్నాడు. Even God has created the skies in blue color. ఆకాశం చూస్తే ఏం బయలుపరుస్తుంది? What do we see in the sky? దేవుని యొక్క ప్రేమను బయలుపరుస్తుంది. It shows the love of God. నీవు సముద్రం దగ్గరికి వెళ్ళి చూసినా గానీ If you go to the sea, సముద్రం కూడా నీలి రంగులో ఉన్నట్లుగానే కనపడుతుంది. we can see that even the sea is in blue color. దేవుని ప్రేమ నీ పట్ల సముద్రము కంటే విస్తారమైనది. God's love towards you is much wider than the sea. ఆకాశము కంటే విశాలమైనది. It is much wider than the skies. ఆ ప్రేమనే ప్రభు మనకు అనుగ్రహించినాడు. The same love God has shown towards us. దేవుని యొక్క సింహాసనం కూడాను నీలి రంగులో ఉన్నట్లుగా వేద గ్రంథం మనకు బోధిస్తుంది. Even the word of God is revealing that even the throne of God is in blue in color. నిర్గమకాండం 24వ అధ్యాయం 10వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే If you read Exodus 24:10, దేవుని యొక్క సింహాసనం నీలి వర్ణముతో కూడి ఉన్నది. it is full of blue in color. దేవునికి స్తోత్రములు. Praise be to God. ప్రేమ లేనటువంటి దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించలేరు.
those who doesn't have the love of God, he cannot understand the throne of God. దేవుడు ఎక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు? God is sitting on his throne. ఆయన సింహాసనానికి పేరేంటి? What is the name of his throne? ప్రేమ అనే సింహాసనాన్ని దేవుడు నీ హృదయంలో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాడు. God has established his throne, that is his love. ఇదిగో రోమా పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 5వ వచనంలో తెలియపరచుచున్నాడు. In Romans 5:5, Paul is revealing. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను నీ హృదయంలో కుమ్మరించున్నాడు. Through the Holy Spirit of God, God has poured out, shed his love upon your heart. మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ తన సింహాసనాన్ని స్థాపిస్తున్నాడో తెలుసా? But do you know where God is establishing his throne? నీ Firstly, హృదయంలో దేవుడు తన ప్రేమ అనే సింహాసనాన్ని ఆత్మ ద్వారా అభిషేకాన్ని కుమ్మరించి స్థాపించుచున్నాడు. through his spirit, through his anointing, he is establishing his love and the throne in your heart. సాతానుడు సింహాసనాన్ని కావాలని కోరుతున్నాడు. Even the Satan is also demanding a throne. దేవుడు తన సింహాసనాన్ని స్థాపించున్నాడు. God has also established his own throne. ఎంతమంది ఈ దినాలలో ఇంకను క్రీస్తు యొక్క ప్రేమను పొందుకున్న ఉన్నారు, వారందరి యొక్క హృదయంలో సాతాను యొక్క సింహాసనాన్ని మనం చూడవచ్చు. The people who have not established the throne of God, Satan is sitting on them. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఏ రోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించినావో The day you surrendered your life and heart to ఆ God, రోజే నీ హృదయంలో దేవుడు తన ప్రేమ అనే సింహాసనాన్ని స్థిరపరిచినాడు. the same day God has established his throne of love up in your heart. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ దేవుని ప్రేమ అనే సింహాసనాన్ని కలిగిన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తి దేవునికి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుడు మనల్ని తప్పిపోకుండా కాపాడినట్లుగా ఆయన ప్రేమ అనే సింహాసనాన్ని మన హృదయంలో స్థిరపరిచినాడు. God has established his throne of love so that we may not be lost in this world. సింహాసనం అనగా రెండో అర్థం ఏంటంటే What is the meaning of the second meaning? మానవునికి దేవుని వలన కలుగుతున్న విశ్రాంతిని బయలుపరచుచున్నది. Also it shows a rest that is granted by ఈ God. రోజుల్లో అనేక పనుల ద్వారా అనేక కార్యాల ద్వారా విశ్రాంతి లేకుండా అనేక మంది నష్టమైపోతున్నారు. Because of many different things, many people are disturbed because of lack of rest. అందుకే యేసేమన్నాడు, That is why our Lord said, నా సమాధానమును నా శాంతిని నా విశ్రాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. I am giving you my peace, my rest unto you. నువ్వు నీలి రంగు రాయిలాగా మార్చబడాలంటే If you want to be changed as the bluish stone, దేవుని ప్రేమను కాపాడుకొని you should safeguard the love of God. దేవుని ప్రేమలో విశ్రాంతి పొందుతూ You should take rest in the love of God. ఏ రోజైతే మనం జీవించుచున్నామో ఆ రోజే మనం దేవుని యొక్క నీలి రంగు రాయిగా మార్చబడుతున్నాము. When we live like this, that day itself we will be changed as the sapphire stone. దేవునికి స్తోత్రం. Praise be to God. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నవారు ఈ రోజుల్లో సమాధానకరంగా జీవించలేకపోతున్నారు. People who are having lakhs and crores, they are without the peace of God. మన హృదయానికి ప్రాణమునకు నెమ్మది కావాలి. We need the rest and the peace for our soul. అందుకే దేవుడు నీకు ఆ సింహాసనం అనేటువంటి దేవుని ప్రేమను నీకు ఇచ్చాడు. That is why God has given you the throne of love to you. మనం పరలోక రాజ్యం వెళ్ళినట్లయితే If you go to the heavens, అక్కడ కూడా దేవుని సింహాసనం ఉంది అని యేసు మనకు ప్రకటించాడు. God has revealed and told us that there is also the throne of God. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో In Matthew 25th chapter, 31వ వచనమునందు in 31st verse, మహిమ గల దేవుని యొక్క సింహాసనం we can see the glorious throne of God. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇక్కడ దేవుడు సర్వసాధారణమైనటువంటి సింహాసనం మీద కాదు. Here God is not sitting on a very normal ordinary throne. పరలోక రాజ్యంలో ఉన్న సింహాసనానికి పేరు మహిమ గలన సింహాసనం. The throne that is in the heaven, it is a very glorious throne. పరలోక రాజ్యం మనం వెళ్ళినట్లయితే If we go to heaven, 24 మంది పాత నిబంధన భక్తులకు కూడాను సింహాసనాలు వేయబడి ఉంటాయి. even for the 24 elders also there are thrones. బైబిల్లో సింహాసనం అని పాత నిబంధన భక్తులకు రాయబడలేదు గాని ఆసనం అని రాస్తుంది. Here it is not written as a throne but as seats for the 24 elders. సీటుకి సింహాసనానికి చాలా వ్యత్యాసం ఉంది. There is a great difference between seats and throne. వాళ్ళకి మాత్రం దేవుడు సీట్లు మాత్రమే అరేంజ్ చేశాడు. For the 24 elders God has arranged only the seats. మనకైతే దేవుడు తన సింహాసనాన్ని అనుగ్రహించి ఉన్నాడు. But God has graciously granted
thrones for us. నా వలె జయించువాడు ఎవడు వాడిని అందరిని నా తండ్రి రాజ్యంలో తన సింహాసనం మీద కూర్చుననిచ్చేదని యేసు వాగ్దానం చేశాడు. God has told us that, promised us that he will grant throne for us, those who are overcoming like him. తండ్రి ఏ సింహాసనంలో కూర్చుని ఉన్నాడు, And the Father, where in which throne he is sitting, కుమారుడు అదే సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. even the Son of God also he is sitting the same throne. కుమారుడు ఏ సింహాసనాన్ని పొందుకుని ఉన్నాడు, The Son of God, which throne he has attained. సంఘానికి కూడాను దేవుడు పరలోక రాజ్యంలో అదే సింహాసనాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. God has said, Jesus has promised the same throne he will give to the church. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇంతవరకు మనం సింహాసనం అంటే దైవ ప్రేమతో వర్ణించుకుని ఉన్నాము. Till now we were describing the throne with the love of God. యేసుకు ఉన్న ఒకే ఒక సింహాసనంలో మనమందరం ఇంతమంది ఎలాగెళ్ళి కూర్చుంటాం? How all of us can sit in one throne, but that is for Jesus. దీని అర్థం ఏంటంటే, What does that mean? దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తులో జీవిస్తుంది. అంటే తండ్రి ప్రేమ కుమారుడి ప్రేమ ఒక్కటే. The love of a father and the love of son is the same. అలాగనే In the same way, అదే ప్రేమనే దేవుడు సంఘంలో కూడా కుమ్మరిస్తున్నాడు. the same love is poured and shed in the church. మనందరి యొక్క హృదయములు యేసు యొక్క హృదయం లాగా ఒకే ఒక ప్రేమను కలిగి ఉంటాది. We all are having the same heart and the same love like Jesus. అప్పుడే మనం దేవుని యొక్క సింహాసనమందు ఆసీనులుగా మార్చబడతాము. Only then we will also be seated in the throne of అప్పుడు Jesus. ప్రేమలో ఒకళ్ళు ఐక్యత కలిగి ఉండే సహవాసాన్ని బయలుపరుస్తుంది. It shows a fellowship that is united in the love. దేవునికి Praise స్తోత్రములు. be to God. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో In Zephaniah 3:17, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బాహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రములు. praise be to God. నీ మీద ఉన్న ఆయనకున్న ప్రేమను బట్టి According to the joy he has over thee, సంతోషముతో నీలో ఆయన హర్షించును. you will shout and you will rejoice in ప్రభు him. మన యందు సంతోషపడేటువంటి ఒక జీవితాన్ని దేవునికి మనం చేయాలంటే దేవుడు మన పట్ల ఉంచుకున్న నా ప్రేమను పోగొట్టుకోకూడదు. We should never lose the joy, love that God has given us, if we have to make our Lord joyful. నీ మీద ఆయన ప్రేమను ఉంచినాడు. God has kept his love in you. ఆ ప్రేమలో ఆయన సంతోషించి ఆనందించే దేవుడుగా కనబడుచున్నాడు. He is rejoicing and he is taking joy in that love. యోహాను సువార్త 15వ అధ్యాయంలో In John 15, ఇక్కడ ప్రభు యొక్క ప్రేమను గురించి చదువుచున్నాము. here we can see about the love of God. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుచున్నాము. In 15:10 we read, నిన్న తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొన్నెడలా నా ప్రేమయందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రములు. praise be to God. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉన్నాను. I have kept my commandments of my father. ఆయన ప్రేమయందు నేను నిలిచి ఉన్నాను. Also I am abiding in his love. ఆయన ప్రేమను నేను పోగొట్టుకోలేదు. I have never lost that love. ఆయన ప్రేమయందు నేను నిలిచి ఉన్నాను. I am abiding in his love. అందువలనే ఆయన ప్రేమలో నిలిచి మీరందరూ కూడా బహుగా సంతోషించుదురు. Also those who are abiding in my love, you will also be rejoicing in him. దేవునికి స్తోత్రం. Praise be to God. మన ప్రభు ఎలాంటి వాడు? How our Lord is. పరమగీతములు 5వ అధ్యాయంలో మనం చదువుచున్నప్పుడు In Song of Songs 5th chapter when we read, పరమగీతములు 5వ అధ్యాయము 14వ వచనములో in 5:14, అతని కరములు తర్షీషు రత్నభూషమైన సువర్ణ గోళముల వలె ఉన్నవి, అతని కాయము నీలరత్నముల ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. his hands are as gold rings set with the beryl. His belly is as bright ivory overlaid with sapphires. దేవునికి స్తోత్రం. Praise be to God. అతని యొక్క కరములు తర్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. His hands are as gold rings set with beryl. ఇక్కడ యేసు ప్రభు యొక్క చేతులు తర్షీషు యొక్క రత్న భూషితములతో పోల్చబడింది. Here Lord's hand is compared to the gold rings set with the beryl. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రపు దంతపు పనిగా కనబడుచున్నది. His belly is as bright ivory overlaid with sapphires. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ అతని యొక్క కాయము నీల రత్నము.
Here his belly is with sapphires. ఇంగ్లీష్ లో బెల్లి అని రాయబడింది, తెలుగులో అయితే కాయము అని రాయబడింది. In English it is written as belly, but in Telugu it is written differently. ఆయన శరీరం అంతా చూస్తే ఎలా ఉంటదంటే నీలి రంగు యొక్క రత్నం ఎలాగైతే ఉంటుందో అలా కనబడతాది. His whole body is like a bluish stone. అంటే దాని అర్థం ఏంటి? What does it mean? యేసు తల మొదలుకొని అరికాల వరకు ప్రేమతో నింపబడిన దేవుడిగా కనబడుచున్నాడు. He is filled and as a God who is filled with his love. ఆయన చేతులు బంగారపు హస్తములు వంటివి. He is having a gold in his hands. ఆయన యొక్క శరీరం అంతా కూడా నీలి రంగుతో నింపబడి ఉన్నది. His whole body is filled with a bluish color. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ యొక్క దంతము అనేటువంటిది తెలుపు రంగును చూపిస్తది. Ivory, it shows a white color. ఈ యొక్క నీలి రంగు కూడాను పరిశుద్ధతను దేవుని యొక్క ప్రేమను బయలుపరచుచున్నది. This bluish color, it shows the holiness and the love of God. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుడు మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే, when we see the 10 commandments that was given to Moses, అవి కూడా పలకలు నీలి రంగులో ఉన్నట్లుగానే కనుగొవచ్చు. even the tablets, they were in bluish color. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుడి చేత తయారు చేయబడిన ఆ పలకలు కూడాను నీలి రంగులోనే దేవుడు తయారు చేశాడు. Even the tablets that was prepared by God himself, that was also in bluish color. ఆ పలకల మీద దేవుడు తన యొక్క ఆజ్ఞలను, తన వాక్కులను రాసి ఇచ్చాడు. Upon that tablet God has written his own commandments. దేవునికి స్తోత్రం. Praise be to God. భక్తుడైన దావీదు అంటున్నాడు, what the David is telling, నేను ఆజ్ఞలు పలకల మీద రాయలేదు, నా యొక్క హృదయం యొక్క అంతరంగంలో రాశాడని మాట్లాడుచున్నాడు. he is telling that Lord, you have not written your commandments on the tablets, but deep within my heart you have కీర్తనలు written. 40వ అధ్యాయంలో In Psalms 40th chapter, 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, when we read the 8th verse, ఈ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, your commandments are there deep within me. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుని యొక్క వాక్కులు మన అంతరంగ హృదయంలో ఉంచుకున్నప్పుడే అందులో దేవుని యొక్క ప్రేమను మనం కనుగొనవచ్చు. When we keep the God's precepts and the commandments deep within our heart, only then we can keep his love also. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, That's why Paul is telling, నాలో ఉన్న క్రీస్తు యొక్క ప్రేమను ఎవరు ఆర్పలేరు. no one can stop or take away the love. సముద్రమే అగ్ని జ్వాలలు క్రీస్తు యొక్క ప్రేమను ఆర్పచాలు. Even in the fire also God, I can see the love of ఈ God. లోకము నుండి నన్ను ప్రత్యేకపరిచినది ఏది? Who can depart from the love of God? క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఏర్పాటు చేయవారు ఎవరు? No one is there who can depart me, take me away ఆయన from the యొక్క love. ప్రేమ నా అంతరంగంలో స్థిరపరచబడి ఉన్నది. His love is established deep within my heart. అందుకు తమిళ్లో ఒక పాట ఉంది. In Tamil there is a song. నానల్ల నీరే తెరిందెడుతీరే என்னையும் உந்த நண்பினா நானல்ல நீரே தெரிந்தெடுத்தீரே என்னையும் உந்த நண்பினா பிரிக்கையலாதே யாதும் நீனாலுமே இவன் மீனின்று மேசுவே பிரிக்கையலாதே யாதும் நீனாலுமே இவன் மீனின்று மேசுவே நானல்ல நீரே தெரிந்தெடுத்தீரே என்னையும் உந்த நண்பினா நானல்ல நீரே தெரிந்தெடுத்தீரே என்னையும் உந்த நண்பினா பிரிக்கையலாது யாதொன்றினாலுமே இவன் மீனின்று மேசுவே பிரிக்கையலாது யாதொன்றினாலுமே இவன் மீனின்று மேசுவே பிரிக்கையலாது யாதொன்றினாலுமே இவன் மீனின்று மேசுவே హల్లెలూయా. ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా. ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా శ్రమయైనను బాధైనను హింసైనలేందైనా ఏదైనను శ్రమయైనను బాధైనను
హింసైలైందైనా ఏగైగను ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా. హల్లెలూయా. అలాంటి అమూల్యమైన క్రీస్తు యొక్క ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించినాడు. God has granted such a precious love towards ఏ us. శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకోకుండా కాపాడుకున్నట్లయితే If you just keep the love of God in spite of all tribulations ఆ and trials, ప్రేమ నీ హృదయంలో స్థిరపరచబడి ఉన్నట్లయితే if that love is much established in your heart, నీవు దేవునికి ఒక నీలి రంగు రాయిలాగా మార్చబడి ఉన్నావు. you will also be changed as a sapphire stone for God. నీవు దేవునికి స్థిరముగా ఉండే ఆయన ప్రేమలో నిలిచి ఉండేటువంటి దేవుని బిడ్డగా మార్చబడి ఉన్నావు. You will be changed as a child of God who is established for God. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఆ యొక్క ప్రేమను మనం పోగొట్టుకోకుండా జీవిస్తే మనమే ఆ యొక్క నీలి రంగు రాయి. If we do not lose His love, we will be become as His precious stone. దేవునికి స్తోత్రం. Praise be to God. మూడో రాయిగా మనం చూసినట్లయితే Thirdly, if we see, యమునా రాయి అనేటువంటి పేరు మనం గుర్తించవచ్చు. we can see that as a Chalcedony. యమునా రాయి It is spelled as Chalcedony. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో వాటి పేర్లు మనం కనుగొంటున్నాం. బూడిద రంగు తెల్లని యొక్క రంగులో ఉండేటువంటి రాయి. It is a white in color. ఆకాశపు యొక్క వెన్నెల యొక్క రంగులో కూడాను ఈ యొక్క రాయి కనిపిస్తాది. Even in the sky also it is seen. ఈ యొక్క రాయికున్న ప్రత్యేకత ఏంటంటే What is the speciality of it? చీకటిలో కూడాను ఇది ప్రకాశిస్తా ఉంటాది. Even in the darkness also it will give light and shine. దాని అర్థం ఏంటి? What does it mean? చీకటిలో అంటే ఈ భూమి మీద నింపబడి ఉన్నటువంటి పాప యొక్క జీవితంలో కూడాను అది ప్రకాశించేటువంటి ఒక రాయిగా కనబడుచున్నది. Even in the darkness, even in the world which is full of sin, it will shine. అది చీకటిలో ప్రకాశించే రాయి కాబట్టి అది తెల్లని యొక్క రంగులో కనబడుచున్నది. Because it is shining even in the darkness, it is in white in color. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో In Philippians 2nd chapter, మనం ఎక్కడున్నాం? where are we? మూర్ఖులు, వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన వారి మధ్యలో మనం కనబడుచున్నాం. We are all in the midst of the wicked people and the evil people. మూర్ఖ జనులు కొద్దిమంది ఉన్నారు. There are some foolish people. వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు కానీ 4 కాళ్ళు అన్నా కానీ వాళ్ళు వినరు. They always say that for the hare that they caught only 3 legs, not 4. వక్ర జనులు అంటే వంకర అయినటువంటి మార్గాలలో నడిచేవాళ్ళు. They always walk in crooked ways. దేవునికి స్తోత్రం. Praise be to God. మీరు పీత చూసే ఉంటారు అనుకుంటా సముద్రంలో. You might, పీత తెలియదా మీకు తెలుగులో? okay, crab. You might have seen the crabs in the sea. దేవునికి స్తోత్రం. Praise be to ఆ God. సముద్రం పక్కన ఎక్కువగా పీతలు కనబడతా ఉంటాయి. You can find a lot of crabs in the sea. పీత నడిచేటప్పుడు మీరు చూసారా? How does it walk, you know? ఇలా చూస్తుంది అలాగ నడుస్తుంది. It will look at one side, but it will walk in different directions. ఇలాగ నడుస్తుంది. It's walking and the seeing, it will be in different directions. చూపులే భయంకరంగా ఉంటాయి. That its look itself is a very different one. ఇటు చూస్తుంది అటు చూస్తుంది అటు నడుస్తుంది అనమాట. It will look in different directions. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం మూర్ఖులు వక్రజనుల యొక్క మధ్యలో మనం కనబడుచున్నాము. We are found among the foolish and the crooked people. నిరపరాధులు, నిష్కలంకుల మధ్యలో మనం కనబడుచున్నాం. We are found in the blemishless people. దేవునికి స్తోత్రం. Praise be to God. అపరాధాన్ని ఎప్పుడు సాతానుడు మీద మోపుతానే ఉంటాడు. Satan is always accusing. ప్రతిరోజు సాతానుడు దేవుని యొక్క బిడ్డలను వాచేస్తా ఉంటాడంట. Every day he is always arguing and accusing against the people of God. ఏ తప్పు మోపాలి? He is having this weakness. నీ మీద ఏ నేరం మోపాలి? What all the accusations he should make? నీ మీద ఏదో ఒకటి మోపి దేవుడికి నీకు మధ్యలో దూరం చేయాలి. Some or the other accusations he make, and he make a distance between you and God. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇలాంటి జనుల మధ్యలో మనం ఎలాగ ఉండాలి? In the midst of all these people, how we should be? ఒక యమునా రాయిలాగా మనకు కనిపించాలి. We should be found as a Chalcedony. అందుకే ఇక్కడ రాయబడింది, నిష్కలంకులు అనిందుల మధ్యలో దేవుని కుమారులగునట్లుగా. As our Lord was there in the midst of all the evil people. ఇలాంటి జనుల మధ్యలో మనం దేవుని కుమారులుగా జీవించినప్పుడే నువ్వు యమునా రాయిలాగా గుర్తించ
నడిపించబడుతున్నావో, when you are living as the son of God, children of God in the midst of all these people, only then you will be changed as a chalcedony ఈ రాయికి stone. ఒక విశేషమైన స్వభావం ఉంది. There is a special character for this. ఇది ఆకర్షణ శక్తి గల రాయి. It is able to attract others. ఎవరైనా ఈ రాయిని చూస్తే If someone, if just they look at it, వెంటనే దాన్ని ఇష్టపడేటువంటి ఒక ఆకర్షణ శక్తి అందులో ఉంది. they will they just want to have it for them. ఈ యొక్క రాయిని మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం పోల్చుకొనుచున్నాము. We can compare this stone with our Lord Jesus. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో చదువుచున్నాము. In John 6:44 we read, యేసు అన్నాడు, నేనందరిని నా వద్దకు నేను ఆకర్షించుకొందును. I will attract everyone towards me. నన్ను పంపిన నా తండ్రి వాణ్ణి ఆకర్షిస్తేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. దేవునికి స్తోత్రములు. Praise be to God. నా తండ్రి నన్ను ఆకర్షించితేనే గాని No man can come to me except the Father which has sent me to draw him. తండ్రిలో ఆకర్షించే శక్తి ఒకటి ఉన్నది. The Father has the power to draw the ఆ people. ఆకర్షణ శక్తి కుమారుడైన యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించున్నాడు. Even the same drawing power God has given to his son. ఆ ఆకర్షణ శక్తి ద్వారా యేసుక్రీస్తు ఈ భూమి మీద అనేక మంది జనులు తన వద్దకు ఆకర్షించుకున్నాడు. Through that attracting power, Jesus has attracted many people towards him. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే ఆయన మన కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టి మనలందరినీ ఆయన వద్దకు ఆకర్షించుకుని ఉన్నాడు. He has drawn all of us towards him through his sacrifice on the cross. దేవునికి స్తోత్రం. Praise be to God. 4వ రాయికి పేరు పచ్చ అని ఇవ్వబడినది. The fourth stone is named as the emerald. దేవునికి స్తోత్రం. Praise be to ఈ God. పచ్చ అనేటువంటి యొక్క రాయి సమాధాన నిబంధనను బయలుపరచుచున్నది. It shows the covenant of peace. యేసుక్రీస్తు తన రక్తం చేత దేవునితో నిబంధన చేసి ఉన్నాడు. Our Lord has made a covenant to the Father through his own blood. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో In Colossians 1:30, దేవునికి స్తోత్రములు. praise be to God. దేవునితో సమాధానం అనేటువంటిది మనకు కావాలి. We need the peace with God the Father. ఆ యొక్క సమాధానమే మనలందరినీ క్రీస్తు యొక్క రక్తంతో నిబంధన చేయువారుగా మార్చుచున్నది. That peace only makes us to be covenanting with our Father. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడాను Even in Philippians 4వ అధ్యాయం 7వ వచనంలో in 4:7, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం, and the peace of God which passeth all understanding. జ్ఞానము కంటే కూడాను విశేషమైనది సమాధానం. The peace is much greater than the wisdom. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ సమాధానం దైవ జ్ఞానము కంటే విలువైనది. This peace is much precious, valuable than the అందుకే wisdom. ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. That is why our Lord said that the peacekeepers are the blessed one. ఈ యొక్క పచ్చ అనేటువంటి రాయి నీకు దైవ సమాధానమును అనుగ్రహించుచున్నది. This emerald stone, it gives the peace of God. భూమి మీద ఉన్న మనుషులతో సమాధానంగా ఉండాలి. We should be at peace with the men on this, పరలోకములో దేవునితో సమాధానంగా ఉండాలి. also with the God in heaven. ఒకరికొకరి మధ్యలో సమాధానంగా ఉండాలి. We should be at peace with each other. ఆ సమాధానంగా ఉండేటువంటి ఆ యొక్క అనుభవానికి పేరే పచ్చ అనే రాయి. This having the experience of peace, that is the emerald stone. ఈ సమాధానం వలన అనేక విధములైన ఆశీర్వాదాలు ఉన్నాయి. There is a great number of blessing through the peace. సమాధానం అనేటువంటి యొక్క ఆత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరచుచున్నాడు. This peace, the Spirit of God, he sanctifies us. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో In 1 Thessalonians 5:23, సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. may the God of peace make you perfect in all the things. సమాధానకర్త అయిన దేవుడే మనలందరిని పరిశుద్ధపరచగలడు. The only the peace of God, విశ్వాసమునకు కర్త ఆయనే. he is the author of all our faith. ఆయన సమాధానమునకు కర్త ఆయనే. Even for the God of peace అంటే also. దాని అర్థం ఏంటి? What does it mean? సమాధానమును మనలో ప్రారంభించువాడు ఆయనే, ముగించువాడు ఆయనే. He is the author and the finisher of our peace. విశ్వాసమును ప్రారంభించువాడు ఆయనే, ముగించువాడు ఆయనే. He is the author of our faith also. ఇక్కడ సమాధానకర్త ఏం చేస్తున్నాడు? Here the author of peace, what is ఆత్మ జీవ శరీరాలను ఆయన పరిశుద్ధపరచుచున్నాడు. he is sanctifying our body, soul and spirit.
సమాధానకర్త యొక్క దేవుడు నిన్ను సంపూర్ణంగా కాపాడును గాక. May the God of peace sanctify you wholly and యేసుక్రీస్తు యొక్క రాకడ దినం వరకు మనమందరం సంపూర్ణంగా కాపాడబడడానికి సమాధానకర్త అనే దేవుడు మనకు కావాలి. We need the God of peace so that we may be preserved blameless unto the coming of our Lord Jesus Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ సమాధానం అనేటువంటి యొక్క కర్త మనతో ఉన్నప్పుడే మనం పరిశుద్ధపరచబడుచున్నాము. Only when the author of peace is there with us, we will be sanctified. మనం పాత నిబంధన కాలంలో In the Old Testament period, నిర్గమకాండంలో చదువుచున్నాము. in Exodus we read, ఈ ప్రధాన యాజకుని యొక్క రొమ్ము భాగాన ఉన్నటువంటి యొక్క రాయిగా దీన్ని మనం గుర్తించవచ్చు. we can see this stone is also engraved on the garment of the high priest. ఈ రాయి మీద రూబేను యొక్క పేరు రాయబడి ఉంటాది. On his chest, the Reuben name is engraved. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ యొక్క పచ్చ అనే రాయి మీద రూబేను అనే పేరు రాయబడి ఉంటాది. On this emerald stone, the name written is Reuben. దీనికి రూబేను అంటే అర్థం ఏంటంటే సమాధానపరచు గుణం గల వారు అని అర్థం. That Reuben means the one who can make peace. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో In Matthew 5th chapter, 9వ వచనం ముందు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, our Lord said in the 9th verse, సమాధానపరచు వారు ధన్యులు దేవుని కుమారులు అనబడతారు. blessed are the peacekeepers, they will be called as the sons of God. దేవునికి స్తోత్రం. Praise be to God. సమాధానం అనేటువంటిది దేవుని పిల్లలకు చాలా ప్రాముఖ్యమైనది. The peace, it is much important for the children of God. అది లేకుండా పోయినట్లయితే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క రాజ్యంలో అమూల్యమైన రాళ్ళుగా మార్చబడలేరు. If they don't have peace in them with others, then they will not be made as the precious stone in the kingdom of God. దేవునికి స్తోత్రం. Praise be to God. మరొక రాయి పేరు చెప్పి మన కూటాన్ని We ముగించుకోబోచున్నాం. will tell one more stone, then we will finish. తర్వాత రాయికి పేరు వైఢూర్యము. Then the other name of the stone is the sardonyx. దేవునికి స్తోత్రం. Praise be to ఈ God. వైఢూర్యం అనే రాయి 2 రంగుల్లో కనపడతాది. It is in 2 colors. ఒకటి ఎరుపు రంగు, రెండోది ఆకుపచ్చ రంగు. One is in the greenish color and the other one is the ఒకవైపు ఎరుపు రంగు కనపడతాది, మరొక విధంగానే ఆకుపచ్చ రంగు కూడా కనపడతాది. one is the greenish and red. రెడ్. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ రాయి చూడడానికి ఎలా ఉంటదంటే How this will be for looking? మండుచూ ఉన్న దీపాన్ని పోలి ఉంటాది. It will be like the fire that is smoking. ఆ యొక్క ఫ్లేమింగ్ ఫైర్ పైకి వచ్చేటప్పుడు దాని రంగు ఎలా ఉంటది ఎప్పుడైనా మీరు గుర్తించున్నారా? If the flame of the fire comes up, how it will be, you can imagine. అందులో 2 విధాలైనటువంటి రంగులు ఉంటాయి. You can see 2 different colors in that. దానికి పేరే మండుచూ ఉన్నటువంటి దీపం లాగా ప్రకాశించే రాయికి పేరే వైడూర్యం. The one which is in the fire, that is the one sardonyx. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇది దైవిక విధమైన జ్వాలను చూపిస్తాది. It shows a godly fire. రెండవది దేవుని ప్రేమను చూపిస్తాది. Also it shows the love of God. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ దేవుని యొక్క జ్వాల అనేటువంటి ప్రేమను ప్రభు మనకు అనుగ్రహించినాడు. God is giving that godly fire, the love unto us. పరమగీతములు 8వ అధ్యాయంలో In the Song of Songs 8, 6, 7 వచనాలు మనం చూసినట్లయితే if you read the 6th and 7th verse, అందులో యెహోవా పుట్టించు జ్వాల అని రాయబడింది. it is the fire that comes from God. It is దేవుడు ఆ యొక్క జ్వాలను మనలో రగులు చేస్తాడన్నమాట. God is creating that fire within us. దేవునికి స్తోత్రం. Praise be to God. హెబ్రీ పత్రికలో పౌలు అంటున్నాడు, In Hebrews, Paul is telling, దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలలుగా మార్చుకొని ఉన్నాడు. God has made his servants as the fire one. దేవునికి స్తోత్రం. Praise be to God. యోహాను సువార్త 5వ అధ్యాయంలో In John 5th chapter, 35వ వచనాన్ని మనం చదివినట్లయితే if you read that 35th verse, యోహాను ప్రకాశించి జ్వలించేటువంటి జ్వాల అని రాయబడింది. he was shining as a light and the fire. ఆ రోజుల్లో యోహాను భక్తుడు చేసినటువంటి ప్రసంగాలు అనేక మందికి ప్రకాశింపజేసినందువలన Because many people got shown through the preaching of John, అతను ప్రకాశించుచున్న దీపమానికి ఆయనకు పేరు పెట్టబడింది. he was a light shining. ప్రియమైన దేవుని బిడ్డలారని My dear children of మనం God, కూడా ఈ దినాలలో దేవుని కొరకు ప్రకాశించే దేవుని బిడ్డలుగా కనిపించాలి. even in these days we should be seen as the light that is shining. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో In John 2:17, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. the zeal for your love for your house is consuming me.
దేవుని ఇంటిని గురించిన ఆయన రాజ్యాన్ని గురించిన ఆసక్తి దేవుడు మనలో పుట్టించుచున్నాడు. God is creating a zeal for his house and for his kingdom. అందుకే యెహోవా ఒక జ్వాల పుట్టించును అని మనం చదివినాము. That is why we are reading that God is making a fire, creating a fire in you. ఏంటా జ్వాల? What is that fire? దేవుడు నీలో కలిగజేసిన జ్వాల ఏంటి? What is that fire that's coming upon us? మనం ఎలాగైనా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి. We should enter into the kingdom of God. దేవుని రాజ్యంలాగా మార్చబడాలి. We should be transformed as the kingdom of God. అని ఆసక్తి పుట్టించేటువంటి ఆయన ప్రేమ యొక్క అగ్ని జ్వాలలను దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. God is giving his fire of, that is the love of God in you. ఈ యొక్క ఉదయ కాలంలో In this morning time, 5 విధములైన రాళ్ళ గురించి నువ్వు విన్నావు. we heard about the 5 different kinds of stones. వీటిలో ఏదైనా ఒక స్వభావం మనలో లేకుండా పోయినట్లయితే ప్రభుని అడిగితే నిశ్చయంగా నిన్ను ఆ స్వభావాన్ని అనుగ్రహించగలడు. If you are lacking in any of these characters, if you are praying to God, definitely he can grant it. దేవునికి స్తోత్రం. Praise be to God. 2 నిమిషాలు అందరూ మనం సమర్పించుకుందాము. For 2 minutes, let's all submit మనం ఈ ourselves. దినాలలో ఎలాగా కనబడుచున్నాము? In these days, how are we? దేవుడు నిన్ను ఏ విధంగా కట్టబోచున్నాడు? How God is going to build you? ఆత్మదేవుడు ఎలాంటి స్వభావాలు నీలో కలుగజేయబోచున్నాడు? What type of character the Spirit of God is going to form up in you? యేసు త్వరగా రాబోచున్నాడు. Our Lord is going to come. యేసు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం కనిపించినట్లుగా, When our Lord comes, we should be found ఆయన in his రాజ్యంలాగా మారినట్లుగా, coming. To be changed as his kingdom. యేసు ఉదయ కాలంలో మన మధ్యలో తన ఆత్మ ద్వారా నిన్ను ఒక విశేషమైన రాయిగా మార్చబోతున్నాడు. Through his Spirit, our Lord is going to change you as a precious stone. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన ఏమనబోచున్నాడు? What he is going to tell? శోధనలో వెలుచున్న దేవుని కుమారుడా, Oh, my child who is undergoing the జాస్పర్ tribulation, అనేటువంటి సూర్యకాంతపు రాయిగా మార్చబోచున్నాను. I am going to make you as a jasper. ప్రేమలో కొరతగా కలిగిన దేవుని యొక్క బిడ్డ, Oh, the one who has not received the love of God, నిన్ను ఈ యొక్క ఉదయ కాలంలో నీలి రంగులాగా రాయిలాగా మార్చబోచున్నాను. I am going to change you as the bluish stone. దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుని ఉన్న నీకు మరలా ఆయన నీలి రంగు రాయిలాగా ఆయన ప్రేమను నీలో కుమరించబోచున్నాడు. The one who has lost the love of God, I am going to make you as a sapphire stone. దేవునికి స్తోత్రం. Praise be to God. నువ్వు చీకటిలో మరగిపోతున్న జీవితాన్ని చేయవలసిన అవసరం లేదు. You need not to lead a life that is in darkness. ప్రకాశించే యమున రాయిలాగా మార్చబోచున్నాడు. I am going to make you as a chalcedony stone. చీకటి శక్తులు, The power of darkness, చీకటి క్రియలు, the works of darkness, అంధకారము, the wickedness, దుఃఖము, the sorrow, వేదన, the pain and agony, మరణము, the death, ఇవన్నీ కూడా నువ్వు చీకటి కార్యాలనే బయలుపరుచున్నాయి. all these shows the darkness. ఇలాంటి సమయాలలో ఉన్న ఒక దేవుని యొక్క బిడ్డను దేవుడు యమున రాయిలాగా మార్చబోచున్నాడు. Yeah, but those who are in this experience, God is going to make you as a chalcedony stone. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇక ఉదయ కాలములో In this morning time, సమాధానం కోల్పోయి వచ్చిన దేవుని బిడ్డ, the one who has lost the peace, తిరిగి నిన్ను దేవుడు పచ్చని రాయిలాగా మార్చబోచున్నాడు. again God is going to make you as a emerald stone. ఆ సమాధానమును పోగొట్టుకున్న సమాధానమును మరలా ప్రభు నీలో అనుగ్రహించబోచున్నాడు. The peace that you have lost, God is going to grant you back. దేవునికి Praise be స్తోత్రం. to God. నా దీపం ఆరిపోయింది, My fire has got నేను snuffed out. ప్రకాశించలేకపోతున్నాను. I am not going to burn and ఆయన shine. ప్రేమ తగ్గిపోయినది. His love has gone down. వారి మీదికి దేవుడు తన ప్రేమ అనే అగ్ని జ్వాలను పంపించబోచున్నాడు. Upon them, God is going to send his fire of 2 love. నిమిషాలు మనమందరం సమర్పించుకుందాం. Let's submit ourselves. ఈ యొక్క ఉదయ కాలము In this morning time, యేసు మన మధ్యలో ఉన్నాడు. our Lord is there in the midst of ఏ it. విధమైన రాయిలాగా మార్చబడాలని కోరుచున్నావు? You want to be changed as which ఏ stone? స్వభావాలను పోగొట్టుకుని ఉన్నావు? Whatever the character you got ఆ lost, స్వభావాలను మరలా ప్రభు నీలో రూపొందించబోచున్నాడు. God is going to form up the same character in you. దేవునికి సమర్పించుకున్నట్లయితే Submit, if you submit, ఆయన ప్రేమ అనే వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తాడు. He will shower his love of ఆయన rain. ప్రేమ అనే అగ్నిని నీ మీద కుమ్మరిస్తాడు. He will shower the fire of his love. నిశ్చయంగా నిన్ను ఒక మూలమైన రాయిగా మార్చగలడు. Definitely he can change you as a precious stone. పౌలు అన్నాడు, Paul said, నేర్పరైన శిల్పి వలె నేను పునాది వేసి తిని. I am putting the foundation as a very good carpenter. దేవునికి స్తోత్రం. Praise be to God. నేర్పరైన శిల్పి ఏం చేస్తాడు? What that carpenter will do? పనికిరాని ఒక రాయిని కూడా తీసుకుని అమూల్యమైన అందంలాగా మార్చి దాన్ని విశేషమైన స్థానంలో ఉంచుకుంటాడు. He will take a worthless stone and he will cut it and make it as a precious stone and he will put it in the
right place. ఈ యొక్క ఉదయ కాలంలో In this morning time, నువ్వు పనికిరాని రాయిలాగా ఉండవచ్చు. you may be as a worthless stone. నిన్నందరూ చేయి చూపించి పనికిరాని వాడా అనొచ్చు. You may be a worthless one whom everyone has left కానీ you. పనికిరాని రాయి శిల్పి యొక్క చేతిలో ఉన్నది. But if it is gone into the right person, ఆ శిల్పికి పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. the person who is engraving, he is ఆ our Lord Jesus. పనికిరాని రాయే నీవు. The worthless stone, you. నిశ్చయంగా ఆయన నిన్ను అమూల్యమైన అందమైన రాయిగా చెక్కబోచున్నాడు. Certainly God is going to form up you as a worthful stone. నిన్ను పోరాడే వీరుడిగా మార్చబోచున్నాడు. Going to make you as a precious one. యేసు చేతిలో నువ్వు ఉన్నట్లయితే If you are in the hands of the Lord, నువ్వు ప్రకాశించే రాయిగా మార్చగలడు. you will shine. అందరూ దేవుని సమర్పించండి. Let us submit ourselves. నీలాంజనారాలతో కట్టడం నీలములు దాని పునాదులు నీలాంజనారాలతో కట్టడం నీలములు దాని పునాదులు సూర్యకాంతం దాని గుమ్మములు సూర్యకాంతం దాని గుమ్మములు ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే అందరూ పారు తమిళ కొట్టు. అమర్చిన ఆ సుందర మందిరమే నీలాంజన రాలతో కట్టడం నీలములు దాని పునాదులు నీలాంజన రాలతో కట్టడం నీలములు దాని పునాదులు సూర్యకాంతం దాని గుమ్మములు సూర్యకాంతం దాని గుమ్మములు ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే నీలాంజన రాళ్ళతో కట్టడం నీలములు దాని పునాదులు నీలాంజన రాళ్ళతో కట్టడం నీలములు దాని పునాదులు సూర్యకాంతం దాని గుమ్మములు సూర్యకాంతం దాని గుమ్మములు ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే సూర్యకాంతం దాని గుమ్మములు సూర్యకాంతం దాని గుమ్మములు ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే 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 ఈ యొక్క ఉదయకాలం నీ యొక్క ముఖాన్ని దేవుడు ప్రకాశింపజేయబోచున్నాడని ఆత్మ దేవుడు బయలుపరుచుచున్నాడు. The Spirit of God is revealing that God is going to make your face as a shining one. ఏమేమి యొక్క కార్యాలు నీలో కనబడుచున్నాయో, Whatever the things are found in you, ఏమేమి చీకటి కార్యాలు కనబడుచున్నాయో, whatever the darkness found in you, వాటి మధ్యలో ప్రకాశింపజేయి దేవుడు నీకున్నాడు. you have got a God who can make you to shine ఈ యొక్క in the midst of- ఉదయకాలంలో in this ఆత్మ morning. అభిషేకం నీ మీదకి వచ్చినట్లయితే If the anointing comes upon you, ప్రకాశించే రాయిగా you మార్చబడుచున్నావు. will be made as a stone which is shining. ఆయన నీ మధ్యలో ప్రకాశించుచున్నాడు. He is shining in the midst of you. పరిపూర్ణ సౌందర్య గల సియోనులో నుండి From the perfection of నీ beauty, దేవుడైన యెహోవా you are God. నీ Jehovah. మధ్యలో ప్రకాశించుచున్నాడు. In the midst of you, He is shining ఆ సూర్యకాంతం రాయి వలె like a jasper. నిన్ను మార్చబోచున్నాడు. He is going to change you. సమర్పించు, Submit yourself. సమర్పించు. Submit yourself.
ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే, ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే, నీలంజనాలతో కట్టెను నీలములు దాని పునాదులు, నీలంజనాలతో కట్టెను నీలములు దాని పునాదులు, సూర్యకాంతం దాని గుమ్మములు, సూర్యకాంతం దాని గుమ్మములు, ఆత్మచే అమర్చిన సుందర మందిరమే, ఆత్మచే అమర్చిన సుందర మందిరమే, సూర్యకాంతం దాని గుమ్మములు, సూర్యకాంతం దాని గుమ్మములు, ఆత్మచే అమర్చిన సుందర మందిరమే, 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 ఒక్క నిమిషం ఆలోచించుడు, Just 1 minute think. ఒక్క నిమిషం ఆలోచించు. Just 1 minute think. ఈ ఉదయ కాలంలో మీ పేర్లు ఏవేవో అయి ఉండొచ్చు. You may be having different names. అనేక మంది నీకు అనేక చెడ్డ పేర్లు పెట్టి పిలిచి నీ పేరును దూషణపరచుండొచ్చు. Many people may be cursing your name. ఈ ఉదయ కాలంలో యేసు But in this morning time, our Lord Jesus, నీ పేరును జాస్పర్ గా మార్చినాడు. God has changed your name as Jasper in this అలా morning. చెబితే నీకు ఎలా సంతోషం ఉంటుంది. Oh, when you hear that, you will rejoice. మనమందరం విశేషమైన రాళ్ళు, Oh, we are all precious stones. విశేషమైన రాళ్ళు. We are all the stones of Jesus. కరబకషడ కతడ కతడ బలాంకర కతడ కతడ. హల్లెలూయా. మనలో ఎంత ఎక్కువగా క్రీస్తు యొక్క స్వరూపం స్వభావాలు రూపొందించబడుతుంటాయో అన్ని విశేషమైన రాళ్ళు మనలో అమర్చబడుతూ ఉంటాయి. As long as we are the different good characters of our Lord is formed up in you, we will also be changed as a precious stones for you. సమాధానం నాకు కావాలి, Lord, I నీ want peace. ప్రేమ నాకు కావాలి, I want the love. నీ ఆసక్తి నాకు I కావాలి, want your zeal. నీ పరిశుద్ధత నాకు I కావాలి, want your holiness. నీ నీతి నాకు I కావాలి, want your నీ righteousness. అగ్ని జ్వాల నాకు కావాలి. Lord, I want your fire, you know. అలాంటి వారందరినీ ప్రభు తన ప్రేమతో నింపబోతున్నాడు. Those who are asking like this, God is going to fill you with His love. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. நானல்ல நீரே தெரிந்தெழுத்தீரே என்னையும் உந்தன் அன்பினால். நானல்ல நீரே தெரிந்தெடுத்தீரே என்னையும் உந்தன் அன்பினால். இறை கையலால் யாதொன்றினாலுமே இவன்பினின்றும் இயேசுவே. இறை கையலால் யாதொன்றினாலுமே இவன்பினின்றும் இயேசுவே.
నా కుమారుడా, నా కుమార్తె, My dear son and daughter, నేను నిన్ను చేయి విడిచిపెట్టు దేవుడిని కాను. I am not the God who will forsake you or leave నేను you. కొరకు పిలిచి ఉన్నాను, నా ఉద్దేశమును నేను నెరవేర్చడానికి శక్తివంతుడనై ఉన్నాను. I am all the powerful to fulfill the purpose నా for which you. విశేషమైన కృపను నీలో ఉంచుతున్నాను. I have called you with a special calling. ఈ కృపయే నా రాకడ వరకు నిన్ను కాపాడిను. If you will save your grace unto you. నా రక్తంలో నిన్ను నేను మరుగు చేసుకొనుచున్నాను. I have hidden you in my palms. ఇన్ మై బ్లడ్, నా రక్తములో నిన్ను నేను మరుగు చేసుకొని, I have hidden you in my blood. నా ప్రేమలో నిన్ను నేను మరుగు చేసుకొనుచున్నాను. I have hidden you in my love. నా కృపలో నిన్ను నేను మరుగు చేసుకొనుచున్నాను. I have hidden you in my grace. నా ప్రేమ నిన్ను ఇడువదు, ఎడబాయదు. My love will never depart from you. యుగాయుగములు సదాకాలము నీతో కూడా ఉండును. I will be there with you forever and ever. దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొరకు దేవునికి స్తోత్రం చెల్లించదమో. ప్రైజ్ ది లార్డ్. యేసు వచ్చినప్పుడు మనమందరం కూడాను ఒక అమూల్యమైన రాళ్ళుగా మార్చబడి ఉన్న రాజ్యంలో కనబడి కృప దయచేయనట్లుగా స్తోత్రించదమో. స్తోత్రం స్తోత్రం. ఆయన చేసిన నూతన మేలు ఉపకారములు కొరకు స్తోత్రించదమో. స్తోత్రం. ఈ వారంలో మన ఉపవాస ప్రార్థనలన్నీ దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదమో. స్తోత్రం. ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదమో. ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదము. హల్లెలూయా, హల్లెలూయా. అందరి గట్టిగా మరొకసారి హల్లెలూయా చెప్పండి. ప్రేమగల దేవా, ఈ యొక్క మధ్యాహ్నం సమయం కొరకై స్తోత్రం తండ్రి. వాగ్దాన ప్రకారం మీరు మా మధ్యలో వచ్చి ప్రభా జరిగిన ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన ప్రభా మీరు ఆశీర్వదించి నడిపించినందుకే ఈ స్తోత్రం. ఆత్మతోను సత్యంతోను ప్రభా మిమ్మల్ని ఆరాధించి దేవునికి దివ్యమైన ఆశీర్వాదమును పొందుటకు ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. పాటలను ఆశీర్వించి అభిషేకించినందుకు స్తోత్రం తండ్రి. లేపిన జీవం కలిగిన సాక్ష్యముల కొరకు స్తోత్రం. పరలోక రాజ్యం ఉండే అభిషేకమైన వర్తమానం ద్వారా ప్రభా మీరు బయలుపరిచిన దేవునికి సత్యముల కొరకై స్తోత్రం. ప్రభా ఈ యొక్క దినంలో ప్రభా దేవునికి పరిశుద్ధ సంఘముకు ప్రభా మీరు కట్టించిన ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణమును గురించి ప్రభా దేవా అనేక వాక్యముల ద్వారా ప్రభా మీరు మాట్లాడినందుకు ఈ స్తోత్రం తండ్రి. ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణముకు యేసుక్రీస్తే ముఖ్యమైన తలరాయనియు 12 విధమైన రాళ్లతో ఆ యొక్క పట్టణం కట్టబడిచినదనియు ఆ యొక్క అపోస్తులు ప్రవక్తలే ఆ యొక్క పునాది రాయని ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఆత్మ ద్వారా ప్రభా ఈ యొక్క పట్టణమును మీరు కట్టించినారు గనుక ప్రభా దేవా ఈ యొక్క 12 రాళ్ళు కూడా 12 విధమైన స్వభావమును బయలుపరిచినదని ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. అటువంటి దివ్య స్వభావమును ప్రభా మాకు అనుగ్రహించి నూతన యెరూషలేము పట్టణముగా మేము మార్చబడి మీ యొక్క సన్నిధానంలో వచ్చి చేరుటకి సహాయం చేయమని వేడుకొనుచున్నాం ప్రభా. మొదటిగా సూర్యకాంతపురాయని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క సూర్యకాంతపురాయనుగా నీది యొక్క పరిపూర్ణతను చూపించినదని ప్రభా మీరు బయలుపరిచినారు ప్రభా. ఆ యొక్క సూర్యకాంతపురాయ గట్టిగాను ప్రకాశవంతంగాను ఉన్నట్లుగా ప్రభా మా యొక్క జీవితంలో కూడా ప్రభా అనేకమైన పోరాటంలో శోధనలు కష్టమైన మార్గంలో మేము వెళ్ళినప్పుడు ప్రభా దేవా మేము స్థిరముగా వైరాగ్యముగా జీవించి ప్రభా దేవుని కొరకు ప్రకాశించుటకు ప్రభా మీ కృప దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. ఆ దేవుని యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క నీతిని ప్రభా యొక్క దినంలో మీరు మాకు అనుగ్రహించండి. ఇంకా నా యొక్క సూర్యకాంతపురాయి అహరోని యొక్క వస్త్రం మీద పొరింపబడినట్లుగాను ఆ యొక్క ప్రభా రాయి మీద నప్తలి అని రాయబడినట్లుగాను అది పోరాడి గెలిచుట అని అని అర్థమును చూపించినదని ప్రభా మీరు మాట్లాడిన విధముగా ఈ యొక్క దినంలో ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంకు విరోధముగా పోరాడిచిన పరిశుద్ధమైన జీవితంకు విరోధముగా పోరాడిచిన సమస్తమైన దుష్ట స్వభావమును ప్రభా పోరాడి ప్రార్థన చేసి ప్రభా జయించి జయవీరులుగా మేము
మార్చబడ్డకి ప్రభా మీ కృప దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. దేవా స్తోత్ర ఇంగను ప్రభా నీలి రంగు రాయిని గురించి యమునా రాయిని గురించి ప్రభా మీరు మాట్లాడినందుకే ఈ స్తోత్రం తండ్రి. దేవుని యొక్క ప్రేమలో మేము ఎదుగుటకి కృప దయచండి. యమునా రాయి తెల్లగాను అది చీకట్లో ప్రకాశించుచున్నదని ప్రభా మీరు మాట్లాడిన విధముగా పరిశుద్ధ జీవితం చేయొచ్చు ప్రభా. చీకట్లో అన్యజనుల మధ్యలో మూర్ఖుల మధ్యలో మేము ప్రభా ప్రకాశించుటకు ప్రభా మీరు కృప దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఇంకను ప్రభా దేవా పచ్చ అని రాయిని గురించి ప్రభా మాట్లాడి ఉన్నారు. వైడ్యూర్య అనే రాయిని మీకు కూడా గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. దేవుని యొక్క సమాధానం ప్రభా ఎల్లప్పుడు కూడా ప్రభా మేము కాపాడుకొని ప్రభా అందరితోనూ దేవునితోనూ ప్రభా సమాధానముగా జీవించడానికి కృప దయచేయండి. వైడ్యూర్య అని రాయి వలె మండించిన ఆ యొక్క అగ్ని వలె ప్రభా దీపం వలె మేము మండించిన ప్రభా జీవించడానికి కృప దయచండి ప్రభా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా అగ్ని అభిషేకమును పొంది ప్రభా ఆ యొక్క బాప్టిసం ఇచ్చే యోగాను ఏ విధముగా మండించి ప్రకాశించే దీపం వలె ఉన్న విధముగా మేము కూడా ప్రభా యొక్క దినంలో ప్రభా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా నింపబడి దేవుని యొక్క కార్యంలో ఆసక్తితో జీవించి మండించి ప్రకాశించి మీ యొక్క చిత్తమును నెరవేర్చే కృప దయచండి. ఉదయ కాలంలో విన్న వాక్యముకి మమ్మల్ని సమర్పిస్తున్నాం ప్రభా. ఈ రా యొక్క స్వభావంలో ప్రభా యొక్క దినంలో మాకు దయచండి. అన్య జనుల మధ్యలో ప్రభా దేవా మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచి రక్షించి అభిషేకించి ప్రభా విలువైన రాయిగా మార్చి ఆ యొక్క నూతన యెరూషలేముగా మీరు కట్టించినారు కనుక ప్రభా దేవుని యొక్క స్వభావంలో ఎదిగి నీవు నూతన యెరూషలేము పట్టణముగాను సియోనుగాను మార్చబడి మీ యొక్క సన్నిధానంలో వచ్చి చేరుటకి కృప దయచండి. ఈ కూటమిని ఆశీర్వదించినందుకే స్తోత్రం. ఇంకను ప్రభా ఈ వారంలో జరగపోచిన మా యొక్క ఉపవాస కూటములను ఆశీర్వదించి నడిపించండి, పరిశుద్ధపరచండి, రాకడ కొరకై సిద్ధపరచమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లించెదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఐక్యత క్రీస్తు రాకడ వరకు సదాకాలం మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా.